అగ్ని పరీక్ష చూస్తున్న సేపు అది పెద్ద ఫేక్ అయిపోయింది. స్టేజ్ దిగి ఆయన రావడం ఏందో, ఆయన హగ్గులు ఇవ్వడం, లవ్ లెటర్లు రాయడం, ప్రపోజ్ చేయడం, పువ్వులు ఇవ్వడం, అతని నెంబర్ తీసుకోవడం ఏంటండి ఈ దారుణాలు. కామనర్స్ అని రమ్మని వచ్చిన తర్వాత అవమానిస్తున్నారు. ఉప్పల్ బాలుకి ఎంత అన్యాయం అంటే అగ్ని పరీక్షలో చూసుకుంటే కనుక అమ్మాయిలు వస్తేనేమో సంథింగ్ వీళ్ళని పోతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అదే అమ్మాయిలు అగ్ని పరీక్ష అనేది అదొక పెద్ద ఫేక్ అయిపోయింది. అగ్ని పరీక్ష అనేది అసలు నమ్మట్లే ఎవరు. ఈసారి బిగ్ బాస్ లో దశ అవతారం అంటే ఒక్కొక్కరు అవతారం అనమాట బయటకు వస్తుంటది. ఎవరెవరు ఏ అవతారాలో వాళ్ళ వాళ్ళకాలు ఎంతో చెప్పలేము. అలాంటిది అగ్ని పరీక్ష చూస్తున్న సేపు అది పెద్ద ఫేక్ అయిపోయింది. అసలు అగ్ని పరీక్ష ఎవరు నమ్మకండి, అదంతా అబద్ధం. అది అగ్ని పరీక్ష అనేది అబద్ధం అంతా. కాబట్టి అగ్ని పరీక్ష పెట్టి కామనర్స్ అని రమ్మని వచ్చిన తర్వాత అవమానిస్తున్నారు భయంకరంగా. నీ కాడ ఎంతెంత డబ్బులు ఉంది, మీకు ఎంతెంత అవసరం ఉన్నాయి, నువ్వేం పని చేస్తున్నావు, నీ కాడ ఎంతెంత ఏముందని అంటే ఏం మాట్లాడినా కూడా కామనర్స్ వచ్చి ఏం చేసినా ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇది బాగాలేదని వేస్తారు. అదే ఎవరైనా లేడీస్ అమ్మాయిలు వచ్చి ఏం చేసినా కూడా బాగుందని వేస్తారు. అదేందో అతను స్టేజ్ దిగి ఆయన రావడం ఏందో, ఆయన హగ్గులు ఇవ్వడం, లవ్ లెటర్లు రాయడం, ప్రపోజ్ చేయడం, పువ్వులు ఇవ్వడం, అతని నెంబర్ తీసుకోవడం ఏంటండి ఈ దారుణాలు. అన్యాయం లేదు అసలు. ఎక్కడ ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలుకి ఎంత అన్యాయం అంటే ఉప్పల్ బాలు అనే అతను కష్టపడి పైకి వచ్చాడు. అతను మనలంటోడే, అతను మనలో ఒకడతను ఉప్పల్ బాలు అనే అతను. అదే ఇప్పుడు బిగ్ బాస్లో అగ్ని పరీక్షలో జడ్జీలుగా ఉండేవాళ్ళు ఎవరు కామర్స్ కాదు. వాళ్ళు పుట్టుకతోనే బాగా డబ్బులు ఉన్నారు. పైగా నవదీప్ అనే అతను అతను బిగ్ బాస్ గెలవలు. ఆయన గెలిచింది లేదు, చేసింది లేదు. పైగా అతని గురించి చెప్పుకోవడానికి సినిమాలు కూడా ఏ సినిమా కూడా బాగుంటుంది, ఒక్క సినిమా కూడా బాగాలేదు అతనిది. కానీ అతను ఏదంటే అది మాట్లాడతాడు. ఆయన పైగా ఇంకో ఉంది బిందు మాధవి అని. ఆమె కూడా అసలు ఆ బిందు మాధవి కూడా ఆమెకి సరిగ్గా పనిచేయట్లేదు మైండ్. అసలు ఆమె జడ్జిగా తీసేయాలి. ఆమె కూడా పెద్దగా గొప్పగా కూడా ఏమీ లేవు. ఆమె వీడియోలు కానీ సినిమాలు కానీ ఏం బాగుండవు, దారుణం. చిన్నపిల్లలు అయితే అసలు చూడలేరు. అబ్బాయి దారుణం. ఆ సినిమాలు కానీ వాళ్ళు కానీ అన్ని దారుణాలు. ఇంకా అభిజిత్ ఉన్నాడు, ఇంకా అతనైతే ఏందో అతను సైలెంట్గా ఉంటాడు, ఏదంటే అది మాట్లాడి పోతాడు. జడ్జీలుగా ఫెయిల్, వీళ్ళందరూ ఫెయిల్. వీళ్ళని జడ్జీలుగా తీసేయండి, వద్దు. వీళ్ళు ఉన్న రోజులు కామర్స్ అనేవాళ్ళు పేదవాళ్ళు బిగ్ బాస్లో పోలేరు అంతే. ఏందండి ఆ మాటలు, ఎంతసేపు జీతాలు ఎంత, డబ్బులు ఎంత, ఆస్తులు ఎంత, ఏంది అన్యాయం. చాలా మంది అగ్ని పరీక్షలకు వచ్చారు. అవును, ఇప్పుడు దాకా బిగ్ బాస్లో అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అన్ఫెయిరింగే, వేస్ట్. బిగ్ బాస్లో ఇప్పుడు దాకా, ఇప్పుడు లాస్ట్ సీజన్ కానీ ఇప్పుడు కానీ వాళ్ళు పేదవాళ్ళని చెప్తే చాలు పో అన్నారు అంతే. పైగా ఉప్పలు బాలేని అతను ఏ స్కాములు చేయలే, ఎలాంటి అన్యాయాలు చేయలే, ఎలాంటి బెట్టింగ్ యాప్లు కానీ ఎలాంటి గొడవలకి పోలా. అతని మీద ఏ కేసులు కూడా లేవు. అలాంటి అతన్ని పట్టుకొని నువ్వు మగ ఆడ ట్రాన్స్ అనడం అది కరెక్టే కాదు. ఇప్పుడు అగ్ని పరీక్ష పోయే ముందు అప్లై చేసి పోతున్నారు అక్కడ క్లారిటీగా. ఆ ఫామ్లో రాసి సెలెక్ట్ చేసి తర్వాత అక్కడ పోయిన తర్వాత అడిగి ఏంది వెనక ముందు చూసి పొమ్మన్నారు. అలాంటిది అయినప్పుడు పోయినా కూడా అప్పటికే నువ్వు ఏందని కావాలా అంటే ఏమని అర్థం? ఒక మనిషిని అవమానించడానికే చేస్తున్నారు. ఏంటి రేటింగ్ కోసం, ఫేమస్ కోసం, ఆ టీఆర్పీ రేటింగ్ బాగా చేయడానికి పేదవాళ్ళని నానా మాటలు అంటున్నారు. చూడండి మీరు కావాలంటే ఆ ముగ్గురిని, ఆ జడ్జీల ముగ్గురిని తోడుకొద్దాం. జనాలు ఎవరు గుర్తుపట్టరు. ఉప్పల బాలు దారిన పోతుంటే జనాలు అతన్ని గుర్తుపడుతున్నారు. కారణం ఏంది? సెలబ్రిటీకి ఎవరు అప్పటికేడా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఫెయిల్యూర్ అంతే. నాగార్జున గారు దయచేసి ఈ అగ్ని పరీక్షకి జడ్జీలని మార్చేసేయండి, వద్దండి. వాళ్ళు మాకు వాళ్ళని చూడలేకపోతున్నామండి. ఏంటంటే ఆ మాటలో వాళ్ళ బిహేవియర్ కూడా బాగాలేదు. ఆమె కూడా లేకుండా పోవడం బెస్ట్. వద్దండి, ఆమె కూడా యాంకర్ వద్దని. యాంకర్ మార్చండి, జడ్జి